గుడ్ మార్నింగ్. ఈరోజు మన రైడ్ వచ్చేసి నంది హిల్స్. ఈ రైడ్ని ఉదయం తెల్లవారకు ముందే మనం స్టార్ట్ చేసామన్నమాట. ఎందుకంటే అర్లీ ఇన్ ద మార్నింగ్ సన్ రైజ్ వచ్చేది అనేది ఈ నంది హిల్స్ చాలా ఫేమస్. అది చూడాలంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉండే లొకేషన్ నుంచి నంది హిల్స్కి దగ్గరగా ఒక 58 కిలోమీటర్లు ఉంది. సో మ్యాప్లో చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్గా 1.5 అవర్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మనం 1.5 అవర్ ముందుగా ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకొని షార్ప్గా ఒక 7:30, 8 o'clock అంతా అక్కడికి పోవాలనుకున్నట్లయితే కొంచెం త్వరగానే బయలుదేరాలి. అది వచ్చేసి నిదానంగా పోయామంటే కుదరదు. అందుకనేసి ఇది నేను వచ్చేసి ఈ రైడ్ ఉదయం యాక్చువల్గా వచ్చేసి 4:30కి స్టార్ట్ చేయాలనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని అనుమానిత కారణాల వల్ల 5:20కి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో అప్పటికి నేను అనలైజ్ చేసుకునేది ఏమంటే ఆల్మోస్ట్గా ఒక 1.5 అవర్ అన్నా కూడా 5:20 అంటే 6:30కి 7 o'clock అక్కడ వెళ్ళిపోవచ్చు అనుకున్నా. బట్ అక్కడ ఒక ట్విస్ట్ ఏమంటే ముందర చూపిస్తాను రండి. ఆ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏసీఎఫ్ మాల్. అక్కడ గమనించవచ్చు మీరు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు. ఈ నంది హిల్స్ అనేది కర్ణాటకకి దగ్గరలో అంటే ఒక 100 kilometers రేడియేషన్లో ఉండే ప్లేసుల్లో ఇది చాలా ఫేమస్. సో నేను ఇలా నా రైట్ నిదానంగా పోతూ ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు. ఆ రైట్ సైడ్లో పోతున్నాడు చూడండి. అతని వల్ల ఇంకా మనం కొంచెం ఫాస్ట్గా పోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు మీరు చెప్పండి. సో ఇప్పుడు నేను వెళ్తున్నది వచ్చేసి చిక్బల్లాపూర్ పైన ఎయిర్పోర్ట్ రోడ్ అండి. ఎయిర్పోర్ట్ రోడ్ కూడా చూపిస్తానండి. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్ రోడ్ దగ్గరకు వెళ్ళిన తర్వాత మనము డైవర్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా మీరు తెల్లవారి గమనించవచ్చు. సో ఇప్పుడు ఆల్మోస్ట్గా మనం దగ్గరగా ఒక 25-30 kilometers రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి టోల్గేట్ అనమాట. ఈ చిక్బల్లాపూర్ దగ్గరగా వచ్చే టోల్గేట్ ఇది. సో 2 wheelersకి ఛార్జెస్ ఏం లేవు. సైడ్లో మనకి ఒక చిన్న వే ఉంటుంది. ఆ వే చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది క్రాస్ చేసుకొని మనం ముందరికి వెళ్తూ ఉన్నాము. పైన బోర్డు మీరు గమనించవచ్చు. సో లెఫ్ట్ సైడ్లో చూడండి, అది వచ్చేసి విమానానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్లో వెళ్ళారంటే మీరు డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ రోడ్కి వెళ్తారు. ఈ కింద వచ్చేసి స్ట్రైట్ రోడ్ నంది హిల్స్కి వెళ్ళే రోడ్డు. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మేము మ్యాప్ చూస్తూ వచ్చాము. లేదన్నట్టు ఇంకా కొంచెం ఫాస్ట్గా పోయి ఉండొచ్చు. ఇది ఫస్ట్ టైం నేను వెళ్తాను ఇది నంది హిల్స్కి. దానివల్ల కొంచెం నిదానంగా వెళ్తున్నాము. సో యాక్చువల్గా దగ్గరకు వచ్చేసామనుకుంటున్నా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది వచ్చేసి డైరెక్ట్గా కొండపైకి వెళ్ళే రోడ్డు అనమాట. ఇక్కడ ముందర చూడండి రైడర్స్ వెళ్తున్నారు అందరూ. సో ఇప్పుడు మనం ఎంటర్ అయిన ఈ రోడ్లో నుంచి ఆల్మోస్ట్గా వచ్చేసి ఒక 9 kilometers ఉంది హిల్స్ పైకి వెళ్ళడానికి. అది వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ టర్నింగ్స్ ఉన్నాయి,
చెక్ పోస్టులు అంటే ఇక్కడ వచ్చేసి మనము టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఉదయాన్నే మేము బయలుదేరిన సమయానికి వచ్చేసి అక్కడ ఇంకా స్టాఫ్ రెడీ అయ్యింది లేదు. సో దట్ మేము డైరెక్ట్గా పైకి వెళ్ళేసి అక్కడ టోకెన్ తీసుకోవడానికి ఎంత హెడేక్ అయిందంటే మాకే తెలుసు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, రోడ్ సైడ్ నిలబడుకునేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఇక్కడ వచ్చేసి అక్కడక్కడ బోర్డులు కూడా పెట్టున్నారు, ఎక్కడ యానిమల్స్కి స్నాక్స్ పెట్టకూడదు అనేసి. ఇక్కడ చూడండి ఫొటోస్ తీసుకునే వాళ్ళు, ఇక్కడ చూడండి జాగింగ్ చేసేవాళ్ళు. ఓ థ్యాంక్ గాడ్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళామంటే, సో దట్ కొంచెం ముందరికి వెళ్ళేది రైట్ టర్న్ తీసుకున్నామంటే ఇది వచ్చేసి డౌన్. ఇక్కడ మనము వెహికల్ పార్క్ చేయడానికి ప్లేస్ ఉంది ముందర. మేము ఇంత తెల్లవారుజామున ఎవరు వచ్చుంటారులే అనేసి ఒక కొంచెం డౌట్గా ఉంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆల్రెడీ 2-3 రోజులు అక్కడ స్టే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారేమో అనిపించే విధంగా ఉన్నారు జనం. ఇక్కడ ముందర చూసినట్లయితే ఎన్ని వెహికల్స్ స్టాప్ చేస్తున్నారో చూడండి. సో ఆల్మోస్ట్ వాళ్ళగా 7:20, 7:30కి మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట. సరే అని చెప్పేసి పోయి వెహికల్ అక్కడ పార్క్ చేయడానికి ముందరకు వెళ్ళాము. ఇక్కడ యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఇక నేను ఇలా కొంచెం ముందరికి వెళ్ళేసి అక్కడ వెహికల్ పార్క్ చేసేసాను. వెహికల్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టోకెన్ సెటప్ ఉంది. లైక్ పైకి పోవాలంటే మనం వచ్చేసి ఈచ్ మెంబర్కి ప్లస్ మనం తెచ్చిన వెహికల్కి వచ్చేసి పార్కింగ్ టోకెన్, మళ్ళీ వచ్చేసి అలా లోపల పోవడానికి పర్మిషన్ టోకెన్ తీసుకోవాలి. వెహికల్ చూడండి. సో ఆ టోకెన్ తీసుకునేటప్పుడు ఏమైందంటే, ఇక్కడ యాక్చువల్లీ నాకు తెలీదు నెట్వర్క్ సరిగ్గా రాదు అనేసి మేము బ్లైండ్గా వచ్చేసాము. క్యాష్ అంతా వచ్చేసి అకౌంట్లో పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ ఖచ్చితంగా టోకెన్ తీసుకుంటేనే ఇక్కడ అలో చేస్తారు. అక్కడ ముందర వచ్చేసి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అతనికి ఆ టోకెన్ చూపించామంటే అప్పుడే అతను లోపలికి వదులుతాడు, లేదంటే వదలడు. సరే అని చెప్పేసి అక్కడే మాకు వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 hour టైం వేస్ట్ అయింది. ఇది వచ్చేసి పైన నుంచి వ్యూ అండి. సో ఇది వచ్చేసి లోపలికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపల పోయేసి కొంచెం నడుచుకుంటూ ఇలా కొంచెం ముందరికి వెళ్ళామంటే అక్కడికి ఇంకా కొంచెం ముందరికి వెళ్ళాలి, లైక్ ఇంకొక 1/2 kilometer మాదిరిగా. అక్కడ నుంచి మనకి స్టోన్ రోడ్ వస్తుంది. ఆ స్టోన్ రోడ్ పైకి వెళ్ళామంటే అది వచ్చేసి హిల్స్. అక్కడ నుంచి మీరు మొత్తం క్లియర్గా చూడొచ్చు. రండి, ఇది నేను చెప్పిన ప్లేస్. సో దీన్ని దాటుకొని కొంచెం ముందరికి వెళ్ళామంటే మనకు వచ్చేది స్టోన్ స్టెప్స్ వస్తాయి చూడండి. ఇదే అది. ఇది ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కి అటు సైడ్కి వెళ్ళామంటే ఆ పక్క నుంచి మనం వ్యూ అనేది క్లియర్గా గమనించవచ్చు. రండి చూపిస్తాను. సో ఇదంతా వచ్చేసి వ్యూ అనమాట. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో, ఫోటోలు తీసుకునే వాళ్ళు, వీడియోలు తీసుకునే వాళ్ళు. వ్యూ మాత్రమే, అది మార్నింగ్ వచ్చేసి సన్ రైజ్ చూడడానికి మాత్రం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏమో పెద్దగా సన్ రైజ్ రావడం లేదు. బట్ మీరు వ్యూ అనేది బాగా చూడొచ్చు. ఇక్కడ నుంచి చూడండి. సో
ఇక్కడ వచ్చేసి సేఫ్టీగా ముందర ఫెన్సింగ్ అనేది పెట్టినారు. ఎవరో బై మిస్టేక్గా కూడా దాని డాట్ అటు సైడ్ వెళ్ళకూడదు అనేసి. యాక్చువల్లీ అక్కడ వెళ్ళామంటే సేఫ్టీ థింగ్స్ ఏదీ లేదు, దీన్ని క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళామంటే. ఇదిగోండి, ముందర కిందర కొంచెం అట్లా జారి పడ్డామంటే దట్స్ ఇట్, గుడ్ బాయ్. ఇది వచ్చేసి ఇంకో వ్యూ అనమాట. అలా కిందకు వచ్చామంటే కింద ఈ పిల్లలు వచ్చేసి అప్పుడు 8 o'clock అక్కడికి వచ్చారు మొత్తం చూడడానికి. సో అంతా చూసేసుకునేసి మళ్ళీ మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయ్యాము. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.